అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి. ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేసిన మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. మీలో చాలా మంది చిన్న పిల్లలకి ఫ్రాక్స్ కోసం అడుగుతున్నారు కదా. అండ్ ఇప్పుడైతే ఫెస్టివ్ కలెక్షన్ కదా, ఇప్పుడైతే పెళ్లిళ్ళ సో ఇప్పుడైతే మనకి వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఈ ఫ్రాక్స్ అన్ని మీ పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నా. ఇంట్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఫ్రాక్స్ యూజ్ అవుతాయి అనుకుంటున్నా. లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో మనలో ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేసే రేంజ్ లో మంచి ఫ్రాక్స్ కలెక్షన్ అయితే తెప్పించాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోకి వెళ్ళడానికి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను టోటల్ 10 అవుట్ఫిట్స్ అయితే చూపించాలనుకుంటున్నాను. బట్ నేను ఆర్డర్ చేసిన దాంట్లో ఒక 3 అయితే క్యాన్సిల్ చేశారు. నా దగ్గర 7 అయితే వచ్చాయి. ఆ 7 అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. సరే అండి, ఫస్ట్ చాలా మోస్ట్ ట్రెండింగ్ లో ఉంది ఈ ఫ్రాక్. బ్యూటిఫుల్ క్యూట్ ఫ్రాక్ తో స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చేసి ఏజ్ వచ్చేసి మనకి 2 to 3 years వరకు మాత్రమే ఏజ్ అనేది ఉంది. మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఫ్రాక్ అయితే ఇలా అయితే వచ్చింది. చూడండి, క్యూట్ గా ఉంది కదా. ఎవరైనా 2 to 3 years ఏజ్ పిల్లల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ ఫ్రాక్ చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి. ఫ్రాక్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్, బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది. చూడండి, మనకి ఇక్కడ వచ్చేసి పైన ఇలా అయితే వచ్చింది. ఇలా ఎందుకు చూపిస్తుంది అంటే దీంతో చూపిస్తే నీట్ గా క్లియర్ గా ఉంది కదా, అందుకని. ఇక్కడ వచ్చేసి మనకి నెట్, అండ్ దీనికి యూజ్ చేసే నెట్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, నీట్ గా ఉంది అనమాట. ఏదైతే నెట్ ఇచ్చారో అది కూడా చాలా నీట్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇలాగే ఇదిగోండి, ఇలా డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. బాగుంది. ఈ ప్రైస్ కి ఇది కంప్లీట్లీ వర్త్ ఇట్. అండ్ గేర్ చూడండి, ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ కూడా మనకి గేర్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇంక ఇప్పుడు లేయర్స్ చూద్దాం, ఎన్ని లేయర్స్ ఇచ్చారు అనేది. ఇక్కడ వచ్చేసి ఫుల్ ఇచ్చారనమాట. ఇలాగా కింద ఫ్రిల్స్ ప్యాటర్న్ తో ఇలా ఇచ్చారు. ఇదిగోండి, ఈ లోపల వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. లైనింగ్ కి లోపల ఇట్లా క్యాన్ కూడా వేశారు. అండ్ దీనికి వచ్చేసి లోపల వచ్చేసి లోపల కూడా కాటన్ లైనింగ్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. లోపల కూడా మనకి సాటిన్ లైనింగ్ ఇచ్చారు. సో కాటన్ ఇచ్చుంటే చిన్న పిల్లలకి చాలా కంఫర్టబుల్ గా ఉండేది. అది ఒక్కటే అనిపించింది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అందంగా ఉందన్నమాట. ఎవరికైనా కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసినా మీకు ఇలాగా జిప్ ప్యాటర్న్, ఇక్కడ జిప్ అయితే వచ్చింది, ఇలాగా ఇలా అయితే వచ్చింది అనమాట. ఫ్రంట్ కూడా మనకి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. లెంత్ గేర్ విడ్త్ అంతా చాలా బాగుంది. ఇది ఎక్కువ సైజెస్ లేవు, పెద్ద సైజెస్ వాళ్ళకి ఇది అవైలబుల్ కాదు. 2 to 3 years వాళ్ళకి అలా అవైలబుల్ ఉంది. సో అందుకని చెప్పి నేను పర్చేస్ చేస్తా. మీకు ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇలా వచ్చింది అనమాట. ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చింది. కలర్ కాంబినేషన్ నేను ఏదైతే ఇచ్చానో సేమ్ వచ్చింది అనమాట. ఇది మన ఫస్ట్ ఫ్రాక్. దీనికి ఒక షిమ్మరీ షేడ్ కూడా ఇచ్చారు. చూసారా, ఇలా వచ్చింది. ఈ నెట్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గానే ఉందండి, మరి అంత రఫ్ గా అయితే లేదు. మీ పిల్లలకైనా యూజ్ చేయొచ్చు, ఎవరి పిల్లలకైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. తక్కువ బడ్జెట్ లో మంచిగా వచ్చింది అనమాట ఫ్రాక్. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన ఫస్ట్ ఫ్రాక్. పెద్ద సైజెస్ ఉన్నాయనుకోండి, పెద్ద సైజే ఆర్డర్ పెడుతున్నా. ఎందుకంటే నేను మా స్వేచ్ఛకు వేసి చూపిస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా అని. కొంచెం పెద్ద సైజ్ ఉంటే కనుక నేను అట్లా పెద్ద సైజ్ ఫ్రాక్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. చూడండి, ఇది వచ్చేసి మనకి ఎల్లో అండ్ బ్లాక్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అనమాట. ఇది కూడా బర్త్డే పార్టీస్ కి యూజ్ అయ్యేలాగా మంచి ఫ్రాక్. ఇక్కడ చూసారా, షిమ్మరీ షేడ్, మనకి షిమ్మరీ లైన్ అనేది సీక్వెన్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ ఒక ఫ్లేవర్ వచ్చింది అనమాట. ఇంక ఇదంతా నెట్. యాక్చువల్ గా మనం ఇట్లా అంటే వాళ్ళు ప్యాకింగ్ అలా వస్తుంది కదా, సో మనం చక్కగా ఇలా స్మూత్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, పైన వచ్చేసి మనకి ఇలా వచ్చింది. స్వేచ్ఛకి సరిపోతే తప్పకుండా, ఏవి సరిపోతే అవి తప్పకుండా స్వేచ్ఛకు వేసి చూపిస్తాను. సో తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇలా వచ్చిందా. అండ్ ఇక్కడ చూడండి, ప్యాటర్న్ ఒక ఫ్లేవర్ డిజైన్ లో ఇలా వచ్చింది. ఇక్కడ మనకి ఫ్రిల్స్ అనమాట, బ్లాక్ లేయర్స్. బ్లాక్ వచ్చేసి మనకి ఇదిగోండి, ఇది 1 layer 2 layers 3 layers అనేది బ్లాక్ తో ఇలాగా ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేశారు. అండ్ ఇక్కడ రెడ్ వచ్చేసి 1 2, ఇది కూడా 3 to 4 layers స్టిచ్ చేశారు. ఇది నెట్ కొంచెం రఫ్ గానే ఉంది, అంటే మరీ అంత స్మూత్ నెట్ అని అయితే నేను చెప్పట్లేదు. కొంచెం లిటిల్ బిట్ రఫ్ గానే అనిపిస్తుంది నెట్. బట్ ఇది 1 time వాష్ చేస్తే నార్మల్ అయిపోతుంది అని నా ఫీల్ అనమాట. చూడండి, ఓవరాల్ గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. చూసారా, కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్, చాలా బాగుంది. బర్త్డే పార్టీస్ కి వాటికి వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా స్టిచ్ చేశారు. నెట్ ఫ్రంట్ టు బ్యాక్ 2 sides ఇచ్చేసారు. అండ్ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే లైనింగ్ ఏమి ఇచ్చారు, క్యాన్
క్యాన్ ఇచ్చారా లేదా. సో దీనికి ఆబ్వియస్లీ ఇదిగోండి ఇక్కడ క్యాన్ అనేది ఇలా స్టిచ్ చేశారు. లోపల వచ్చేసి దీనికి కాటన్ లైనింగ్ ఇచ్చారండి. ఇదంతా కాటన్ లైనింగ్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాటన్ లైనింగ్. దీని ప్రైస్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ మనకి బడ్జెట్ రేంజ్ లో ఫ్రాక్స్ అనమాట. అండ్ చాలా క్లాస్ గా ట్రెండీగా ఉన్న ఫ్రాక్స్ అనమాట. స్వెట్ చెక్ సరిపోతే నేను వేసి చూపిస్తానండి. లుక్ వైజ్ గా కూడా మీకు అర్థమైతే పిల్లలకి వేస్తే ఎలా ఉంటుందో. అండ్ నేను ఏ సైజ్ ఇచ్చానో కూడా స్క్రీన్ మీద ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఒక సైజ్ కూడా ఒక ఐడియా ఉంటుంది కదా. నేను ఇచ్చిన సైజుని బట్టి మీ పిల్లలు ఉన్నదాన్ని బట్టి స్వెచ్ అని మీరు ఆల్రెడీ చూస్తారు. సో తనని బట్టి మీకు సైజు పెద్దది ఇవ్వాలో చిన్నది ఇవ్వాలో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. చూసారా ఇలా అయితే వచ్చింది. ఫ్రాక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, మంచిగా ఉంది. నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. జిప్ సిస్టమ్ కూడా బ్యాక్ సైడ్ జిప్ ఇచ్చారు. అండ్ పైన లైనింగ్ ఇచ్చారు. అంటే పైన కూడా లైనింగ్ ఇచ్చారు, బట్ సాటిన్ ఇచ్చారండి. కాటన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేదన్న నా ఫీల్ అనమాట. సాటిన్ ఇచ్చారు. సో ఇదనమాట. ఇది కలర్ కాంబినేషన్. ఇంకొక కలర్ కాంబినేషన్ ఫ్రాక్ చాలా బాగున్నాయి కదా. నాకు ఈ కలర్ చాలా 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 బాగా నచ్చింది. మంచి లెవెండర్ కలర్ ఫ్రాక్ అనమాట. ఇది స్వెచ్ చెక్ నచ్చితే నేను తప్పకుండా ఉంచి పెడతాను. ఈ నెట్ కూడా ఎంత బాగుందంటే చాలా నీట్ గా క్లాస్ గా నెక్ ప్యాటర్న్ కూడా నేను మీకు చూపిస్తాను, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. చూడండి మనకి ఇక్కడ నెక్ ఇలా వచ్చింది అనమాట పైన. అండ్ ఇది వచ్చేసి లెవెండర్ కలర్ ఇలా వచ్చాయి. ఇక్కడ స్లీవ్స్ వస్తాయి, దీని లోపల నుంచి ఇలా స్లీవ్స్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూడండి మనకి ప్యాటర్న్ మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఫ్లవర్స్ వచ్చాయి. ఇంక ఇదంతా నెట్. ఈ నెట్ అనేది ఇందాక చూపించిన నెట్ కన్నా ఇది చాలా స్మూత్ గా ఉందన్నమాట. నెట్ చాలా బాగుంది ఇది. సో కలర్ చూడండి లెవెండర్ కలర్ వచ్చింది అనమాట. ఇది ఫ్రాక్ కూడా చాలా యూనిక్ గా డిఫరెంట్ గా అనిపిస్తుంది. నేను మీకు చూపిస్తా. బ్యాక్ సైడ్ కూడా డిజైన్ చాలా బాగా ఇచ్చారు. ఫ్రాక్ ఇలా వచ్చిందా అండ్ కింద చూడండి మనకి కింద అంతా ఇలా స్టిచ్ చేస్తారనమాట, ఇలాగ డిఫరెంట్ గా. సో కిందంతా ప్యాటర్న్ అంతా ఇలా వచ్చిందనమాట. ఇది ఎలా చూపించాలో నాకే అర్థం కావట్లేదు. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే క్యాన్ ఇచ్చారు. లోపల 100% కాటన్ లైనింగ్ ఇచ్చారు. ఇంకా దీని బ్యాక్ సైడ్ చూడండి. బ్యాక్ వచ్చేసి బ్యాక్ కూడా మనకి డిజైన్ ఇచ్చారా, ఇదిగోండి ఇది ఇలాగా సపరేట్ గా. దీనికి వెనకాల ఇలాగ ఒక ప్రిన్సెస్ కి వెనకాల ఎలా అయితే దుపట్టా టైప్ ఉంటుందో సేమ్ అలా ఇచ్చారనమాట. ఇదిగోండి ఫ్రోజన్ థీమ్ టైప్ అలా వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ ఇలాగా వస్తుంది, కిందకి ఇలా వస్తుంది అనమాట. నేను స్వెచ్ చెక్ వేసి చూపిస్తాను. లుక్ వైజ్ గా మీకు తప్పకుండా అర్థమైంది. అండ్ లూజ్ గా ఉంటే టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. ఇలా వచ్చింది అనమాట ఫ్రాక్. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నేను పిక్చర్ కూడా యాడ్ చేస్తానండి, మీకు లుక్ వైజ్ గా అర్థమవుతుంది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. వీటిలో కలర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయేమో నేను చూసిన మీకు చెప్తాను. నచ్చితే కనుక పర్చేస్ చేసుకోవచ్చు. ఇది మన నెక్స్ట్ ఫ్రాక్ అనమాట. కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. చూసారా కింద కూడా ప్యాటర్న్ వైజ్ గా అయితే ఇలా వచ్చింది అనమాట. సో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఇలా అయితే ఉంది. చెప్పాను కదా దీని లోపల లైనింగ్ ఉంది, క్యాన్ ఉంది. అండ్ 100% ప్యూర్ కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారు. మీకు ఎలాంటి అవసరం అనమాట. ఇది కూడా నేను స్వేచ్ఛ ఏజ్ వాళ్ళకే ఇచ్చాను. చూడండి ఇది కూడా చాలా నైస్ గా ఉంది. నెట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా స్మూత్ గా ఉందండి. వావ్, ఇది కూడా నెట్ చాలా బాగా వచ్చింది. చూడండి ఇది వచ్చేసి మనకి కలర్ వచ్చేసి ఇలా వచ్చింది అనమాట. మంచి మెరూన్ పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఇలా వచ్చింది అనమాట. సీక్వెన్ ఫ్రాక్ పార్టీ వేర్ కి ఇలా వస్తుంది. మంచి మెరూనిష్ లోని మంచిగా సీక్వెన్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇట్లా బటర్ఫ్లై స్లీవ్స్ లాగా ఇలాగ వచ్చాయి అనమాట. చూసారా ఇలా వచ్చాయి బటర్ఫ్లై స్లీవ్స్ లాగా ఇలా వచ్చాయి అనమాట. ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ మనకి సీక్వెన్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఒక బౌ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే మంచి మెరూనిష్. ఇది నెట్ చాలా బాగుంది, స్మూత్ గా ఉంది నెట్. ఇందాక పర్పుల్, ఇది నెట్ స్మూత్ గా ఉంది. ఈ నెట్ కొంచెం రఫ్ గా అనిపించింది బ్లాక్ ది. ఇవి స్మూత్ గానే ఉన్నాయి అనమాట. నెట్ స్మూత్ గానే ఉంది. పిల్లలకి వేసినా చాలా బాగుంటుంది. గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు ఎవరికైనా. చాలా బాగుంది. చూడండి నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే వచ్చింది అనమాట. చక్కగా ఉంది. అండ్ ఇక్కడ ఫ్రిల్స్ ఇక్కడ చూసినట్టయితే మీకు స్లీవ్స్ కూడా ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదనమాట మన నెక్స్ట్ ఫ్రాక్. టోటల్ నేను చెప్పాను కదా 10 ఫ్రాక్స్ ఆర్డర్ చేశానండి. 3 ఫ్రాక్స్ క్యాన్సిల్ చేశారు, 7 అయితే పంపించారు. ఆ 7 నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఓకేనా. ఇది మన నెక్స్ట్ ఫ్రాక్. వీటిలో కలర్ కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటా అనేది చూపిస్తాను. గేర్ చూసారు కదా చాలా మంచిగా వచ్చింది గేర్. అండ్ దీనికి ఇదిగోండి 2 లేయర్స్ నెట్ అనేది పైన ఇచ్చారనమాట. లోపల వచ్చేసి సాటిన్ లైనింగ్ అనేది ఇచ్చారు. ఇంకా కాటన్ లైనింగ్ ఇవ్వలేదు, సాటిన్ ఇచ్చారు. బట్ సాటిన్ కూడా స్మూత్ గా ఉందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సాటిన్ కూడా స్మూత్ గానే ఉంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్రాక్ నచ్చింది, ఒక్కొక్కరికి ప్రిఫరెన్స్ బట్టి ఒకటి. ఇప్పుడు వెడ్డింగ్స్ లో రిసెప్షన్ లుక్ కింద కూడా పిల్లలకి ఇది వేసి మంచి హెయిర్ బ్యాండ్ పెట్టి చక్కగా పంపించవచ్చు. చాలా బాగుంటుంది. సో మిస్ కావద్దండి, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా నైస్ కలర్ కాంబినేషన్, తప్పకుండా ట్రై చేయండి. ఇదనమాట మన నెక్స్ట్ ఫ్రాక్. చూసారు కదా, చూడండి పర్ల్స్ ఇక్కడ వైట్ ది పర్ల్స్ కనబడుతుంది.
కనబడుతుందో ఇలా పర్ల్స్ సీక్వెన్స్ ప్యాటర్న్ తో క్యూట్ గా బుట్ట చేతులు కూడా చూడండి ఇక్కడ ఎంత క్యూట్ ఇచ్చారో. చాలా బాగుందన్నమాట లైనింగ్, ఇదంతా చాలా క్యూట్ ఉంది. బట్ పెద్ద సైజ్ లేదు, చిన్న సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, అందుకని ఈ సైజ్ ఇస్తున్నా. ఎవరైనా ఇలా చిన్న పిల్లలకి ఇవ్వాలంటే ఇవ్వచ్చు కదా. ఇది కూడా మనకి 3 లేయర్స్ 1 2 3 4 లేయర్స్ స్టిచ్ చేశారు. దీని లోపల వచ్చేసి మనకి సాటిన్ లైనింగ్ క్యాన్ ఉంది. ఇందులో 100% కాటన్ లైనింగ్ ఇచ్చారండి. సో చంటి పిల్లలకి కదా, మనం 1-2 ఇయర్స్ బేబీస్ కి కదా మనం వేసేది. ఇలా వచ్చింది అనమాట. ఎంత క్యూట్ లుకింగ్ ఉందో చూడండి, దగ్గర నుండి చూడండి మీకు అర్థమైతే. ఈ ఫ్రాక్ అనమాట మీషో నుంచి పర్చేస్ వస్తుంది. చాలా అంటే చాలా క్యూట్ లుకింగ్ ఉంది, మిస్ కావద్దు. ఇదిగోండి బ్యాక్ సైడ్ నచ్చితే అస్సలు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ టు బ్యాక్ సైడ్ కూడా మనకి ఫ్రాక్ డిజైన్ అనేది ఇలా వచ్చింది, చాలా క్యూట్. సో చూసారు కదా, ఇది మన నెక్స్ట్ బ్యూటిఫుల్ ఫ్రాక్ అన్నమాట. పిల్లలకి చాలా బాగుంటుంది. ఈ ఫ్రాక్ కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు. చూసారా ఇలా అయితే వచ్చింది. ఫ్రంట్ మీకు ఇంకా దగ్గరగా లుక్ చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ పర్ల్స్ వచ్చాయి అనమాట. ఇలా ఉంది అంటే క్యూట్ గా ఉందన్నమాట. చిన్న పిల్లలు 1-2 ఇయర్స్ పిల్లలకి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇది మన నెక్స్ట్ ఫ్రాక్. సో ఇప్పుడు టోటల్ ఒక 5 ఫ్రాక్స్ అయితే చూపించేసాను. ఇప్పుడు ఫ్రాక్స్ కొంతసేపు ఆపుదాం, ఒక మంచి డ్రెస్ చూపించబోతున్నాను. సో అది వచ్చేసి ఇది టాప్ చూడండి. ఇది ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే సూపర్ గా వచ్చింది. బట్ నేను సైజ్ ఇచ్చిన సైజ్ అయితే రాలేదు, చిన్న సైజ్ వచ్చింది. మీరు ఒక సైజ్ మీ పిల్లల సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రా ఇచ్చుకోండి. ఇది చక్కగా క్రష్డ్ ప్యాటర్న్ లాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే మనకి పైన ఇలా వచ్చిందా, ఇది జస్ట్ లోపల ఇన్నర్ పార్ట్, దాని పైన ఇలా వేస్తాం అనమాట. పైన టాప్ అనేది ఇలా వేస్తాం, ఇన్నర్ పార్ట్ వేసుకుని దానిపైన హాఫ్ జాకెట్ లాగా వస్తుంది అనమాట. ఇది నెక్ ప్యాటర్న్ చూడండి ఇలా వచ్చిందా. అండ్ ఇక్కడ మిక్కీ మౌస్ చాలా బాగుంది, చాలా క్లాస్ గా అనిపిస్తుంది. పిల్లలకి వేసుకున్నా కూడా వాళ్ళు కూడా క్యూట్ లుకింగ్ కనిపిస్తారు అనమాట. చూసారా ఇలా వచ్చింది. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఇట్లా 3/4 స్లీవ్స్ ఇలా ఉందన్నమాట. మీషోలో కిడ్స్ కలెక్షన్ అనేది నేనంత సూపర్ అని అయితే చెప్పను, ఎందుకంటే ఈ ప్రైజ్ ఇవి ఎంత ఉంటాయి, ఒక్కొక్కటి 250 to 300 ఆ ప్రైజ్. ముంబై లోకల్ మార్కెట్ లో కూడా ఆ ప్రైస్ కి ఇలాంటి క్వాలిటీనే వస్తున్నాయి. మనం 1000 రూపీస్ పెట్టామనుకోండి, 1000 రూపీస్ తగ్గ క్వాలిటీనే వస్తాయి. సో అందుకని చెప్పి నేను చెప్పేది ఏంటంటే మనం పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ వర్త్ ఇట్ అనమాట. మనం ఎలాంటి రిగ్రెట్ ఫీలాల్సిన అవసరం లేదు. మనం పెట్టే ప్రతి రూపాయికి ఇక్కడ వర్త్ ఇట్, ఆ కాస్ట్ కి ఆ క్వాలిటీ తప్పకుండా మనకి అందుతుంది అనమాట. సో అందుకని చెప్పి మీషో నేను రికమెండ్ చేస్తాను. కిడ్స్ కూడా మనం అందరం ప్రతి ఫ్రాక్ ప్రతి డ్రెస్ 1000-1500 పెట్టి కొనలేం కదా, మన బడ్జెట్ లో మనం తీసుకోవాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పి నేను ఇలాంటి ఫ్రాక్స్ అన్ని మీకు చూపిస్తూ ఉంటాను అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి ఇలా అయితే వచ్చింది అనమాట ఫ్రాక్. ఇది పైన టాప్. నాకు ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది. స్వేచ్ఛకి సరిపోతే తప్పకుండా నేను ఉంచి పెడతాను. ఈ డ్రెస్ కూడా నాకు చాలా బాగా నచ్చిందండి. వీటిలో సైజెస్ ఉన్నాయి. నేనైతే 9 to 10 ఇయర్స్ ఇచ్చినట్టున్నాను, షాయద్ అదే ఇంత చిన్నగా వచ్చింది. ఇది ఏ సైజ్ ఇచ్చాను అని స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చితే మా పాపను చూసాక మీ పిల్లలు ఎలా ఉన్నారో దాన్ని బట్టి చూసుకొని వాళ్ళ సైజ్ కన్నా ఒక సైజ్ ఎక్స్ట్రానే ప్లేస్ చేసుకోండి. సో చూసారు ఇలా అయితే వచ్చింది. ఇది కూడా చాలా ట్రెండీ అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు చాలా ఎజియోలోని మింత్రాలోని ఎక్కడ చూసినా ఈ అవుట్ఫిట్ బాగా ట్రెండ్. రీప్లేస్ చేసి మళ్ళీ పెడతాను ఆర్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి, ఇది కూడా సైజ్ చిన్నగానే వచ్చింది, అంటే చిన్నగానే ఉందనుకుంటా. షాయిద్ సైజ్ అనేది అంటే 2 to 5 ఇయర్స్ అలాగే వచ్చినట్టుంది. సో ఇదైతే ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ సైడ్ ప్యాటర్న్ అనమాట. దీనికి సైడ్ ఇలా వచ్చింది చూసారా, ఇదిగోండి ఇలా ఉంది. లోపల చూస్తే మనకి ఇలా వస్తుంది ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. ఇక్కడ కూడా ఇలా ఇంక ఇలా నెట్ బ్లాక్ కలర్ వచ్చి నెట్ వచ్చింది అనమాట. సో బ్లాక్ కలర్ పార్టీ వేర్ ఫ్రాక్ లాగా ఉందన్నమాట. ఇది కూడా నెట్ చాలా స్మూత్ గా ఉంది ఫ్రెండ్స్. నెట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. ఫస్ట్ చూపించాను చూడండి బ్లూ కలర్ ఫ్రాక్, సేమ్ అలానే అనిపిస్తుంది. నెట్ అయితే చాలా స్మూత్ గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనం చూడొచ్చు ఇలా అయితే వచ్చింది. ఫ్రంట్ సైడ్ చూస్తే ఇలా, దీనికి వచ్చేసి సైడ్ ఇలాగా ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది ఇలా స్టిచ్ చేశారనమాట. చాలా నీట్ గా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి నెట్ మీకు కనిపించాలని చెప్పి నేను ఇక్కడ హ్యాండిల్ లా పెట్టా. సో ఇక్కడ వచ్చేసి ఇలా నెట్ అనేది పెట్టారు. బ్యాక్ సైడ్ చూస్తే మనకి జస్ట్ నార్మల్ గా ఇచ్చారు. ఇక్కడ ఫ్రిల్స్ ప్యాటర్న్ ఇలా నెట్ కూడా ఇలా వచ్చింది. చాలా బాగుందన్నమాట. ఇది కూడా కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది. చూసారు ఇక్కడ జిప్ ప్యాటర్న్ అంతా ఇలా చాలా బాగుందండి. అస్సలు మిస్ చేసుకోవద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఇది కూడా. సో ఇది వేసుకున్న లుక్ వైజ్ గా కూడా బాగుంటుంది. చూసారు కదా 2 లేయర్స్ వచ్చింది ఇది. అండ్ లోపల వచ్చేసి ఒక సాటిన్ లైనింగ్, దానికి వచ్చేసి ఒక క్యాన్ ఉంది. ఇంకా కాటన్ లైనింగ్ ఇవ్వలేదు. కాటన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది.
బాగుండేది. పిల్లలకి కదా కాటన్ ఇవ్వాల్సి ఉండే, సో కాటన్ ఒకటి ఇవ్వలేదండి. ఒకసారి చూడండి, కంఫర్ట్ ఉంటుంది పిల్లలకంటే తీసుకోండి. ఇలా అయితే వచ్చింది అనమాట. ఇది మనది అసలు రెడ్ కలర్, ఓన్లీ రెడ్ కలర్ ఫ్రాక్ లేకపోతే ఎలా చెప్పండి. సో అందుకని చెప్పి నేను ఓన్లీ రెడ్ ఉన్న ఫ్రాక్ ఒకటి తెప్పించాను, అది కూడా తెప్పిస్తా చూడండి. ఇదిగోండి, ఇది నెట్ ఉంది, అసలు సూపర్ సూపర్ స్మూత్ నెట్ అనమాట. అన్నిటికన్నా స్మూత్ గా ఉంది ఈ నెట్ ఫ్యాబ్రిక్. ఒకసారి చూడండి, ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్, ఇక్కడ ఇలా ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ క్రష్ టైప్ ఇలా వచ్చింది అనమాట ప్యాటర్న్. పైన వచ్చేసి స్లీవ్స్ కి ఇలా ఇచ్చారు. చాలా స్మూత్ ఉంది నెట్, అన్నిటికన్నా స్మూత్ ఉంది నెట్. ఇది హై ఎండ్ లో ప్యాటర్న్ వచ్చింది చూసారా. ఫ్రంట్ వచ్చేసి హై, ఒకసారి చూపిస్తాను ఇలాగా, మీకు కనిపిస్తుందా, ఇదిగోండి హై ఎండ్ లో ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది కదా. ఫ్రంట్ వచ్చేసి హై, బ్యాక్ వచ్చేసి, సో ఫ్రంట్ లో బ్యాక్ హై అనమాట, హై ఎండ్ లో ప్యాటర్న్. ఇది కూడా మా స్వెచ్ కి సరిపోతుంది, నేను వేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది. ఇలా అయితే వచ్చింది అనమాట. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంది, చాలా నైస్ గా ఉంది కదా. మీకు ఎవరికైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది నెట్ అయితే సూపర్ డూపర్ స్మూత్ అనమాట, చాలా స్మూత్ ఉంది. ఇందులో లేయర్స్ చూద్దాము. సో ఒక లేయర్ ఉంది, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఉంది, అండ్ దీనికి వచ్చేసి క్యాన్ ఉంది. లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ ఇచ్చారు. వావ్, కాటన్ లైనింగ్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే పిల్లలు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వకూడదు కదా. సో అలా అనమాట. చూడండి, ఇలా అయితే వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా కింద హై ఎండ్ లో ప్యాటర్న్ తో ఇలా వచ్చింది. కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉంది, మిస్ కావద్దు, తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా చాలా బాగుంది అనమాట. సో వీటిలో స్వేచ్ఛకి ఏవి సరిపోతాయో చూసి అవి నేను వేసి మీకు లుక్ వైజ్ గా పెడతాను. సరిపోయిన వాటిల్లో కూడా మీకు ఏమైనా నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. సో నేను చెప్పేది ఒకటే, మనం పెట్టే ప్రతి రూపీకి వర్త్ ఇట్ అనమాట ఈ ప్రొడక్ట్స్. అంటే మనం చెప్పాను కదా, ఎక్కువ ప్రైస్ ని బట్టి క్వాలిటీ ఉంటుందని. మనం పెట్టే 200-250 రూపీస్ ఆ ప్రైస్ కి ఈ డ్రెస్సెస్ అనేవి వర్త్ ఇట్ అనమాట. వీటికి ఏవైతే ప్రైజెస్ ఉన్నాయో కంప్లీట్లీ వాటికి వర్త్ ఇట్, అదే క్వాలిటీతో మనకు వచ్చింది. సో నచ్చితే పర్చేస్ చేసుకోవచ్చు. వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటే చెక్ చేసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.